గూర్చి సంతోష కీర్తనలు పాడుడి, సంతోష కీర్తనలు పాడుడి. ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆయనకు ఆయనకు ప్రభావ వర్ణములు ప్రభావ వర్ణములు ఆరోపించి ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రించుడి. ఆయనకు స్తోత్రించుడి. ఇలాగా దేవునికి స్తోత్రము చెల్లించుడి. మీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాశయములను బట్టి శత్రువులు లోగి యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలు నడక చేత దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము హెచ్చించుకున్న తగదు. జనులారా మన దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయనకి కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మును కలగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేసి రీతిగా మమ్ములను నిర్మూలముగా చేసి ఉన్నావు. దేవుడు చదవబడిన కీర్తనను ఏకీవించిన మనలను చదివి వినిపించిన బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కూడా కూర్చొని మంచిది. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు ప్రేమించి మరలా మరొక ఆదివారం ఈ రీతిగా, ఆదివారం అనగా అది ఆయన వారమైనటువంటి మనము ఆయన సన్నిధిలో ఉండటం చాలా గొప్ప భాగ్యం. ప్రభువు మనకు కలగజేసి కృప చూపి నడిపించిన విధానమును బట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి థెస్సలోనీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి థెస్సలోనీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చివరిలో చూస్తే, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. చదవబడినటువంటి లేఖన భాగంలో లేదా చదవబడినటువంటి మాటలో వర్ధిల్లుటను గూర్చి కొన్ని మాటలు అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. వర్ధిల్లుటను గూర్చి కొన్ని విషయాలు అక్కడ మనందరికీ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో కూడాను 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయన అనేది ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో కూడా ఎలాగ ఉండాలట, వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మానవ జీవితంలో ద ప్రాస్పర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వర్ధిల్లటం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అది అవసరమైనటువంటిది. ఎవరైనా కానీ మేము వర్ధిల్లాలనే కోరుకుంటారే కానీ ఎవరు కూడా నీరసిల్లాలని, బలహీనం అవ్వాలని ఎవరు కూడా కోరుకొనరు. కాబట్టి వర్ధిల్లటం అనగా ఒక రీతిగానే అందరూ వర్ధిల్లరు. కొంతమంది వర్ధిల్లారు అంటే బాగుపడ్డారు, లేకపోతే గృహాన్ని కట్టుకున్నారు అనుకోండి, ఏమంటారు,
కొంతమందికి అంటే వారి బిడ్డకి జాబ్ వచ్చిన తర్వాత వారు వర్ధిల్లారు. మరి కొంతమందికి పంట బాగా పండింది, వారికి సంవత్సరం బాగా వర్ధిల్లారు. మరి కొంతమంది విషయానికి వచ్చేసరికి మంచిగా గృహాన్ని కట్టుకున్నారు, బాగుంది. ఏంటి కారణం అంటే వారు చెప్పేది మాకు లోన్ శాంక్షన్ అయింది దాని ద్వారా. అంటే ఒక వ్యక్తి వర్ధిల్లటానికి ఒకటే కారణం ఉండదు, రకరకాలైనటువంటి కారణాలు ఉంటవి. ఒక కుటుంబంలో వ్యక్తి ఒక రీతిగా వర్ధిల్లితే మరొక కుటుంబంలో వ్యక్తులు మరొక రీతిగా వర్ధిల్లుతారు. అయితే ఏదేమైనప్పటికీ బైబిల్ హ్యాస్ సెయింగ్ యూ షుడ్ హ్యావ్ టు బీ ఏ ప్రాస్పర్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితంలో నీవు వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వర్ధిల్లినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక 5 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం చాలా తక్కువ టైంలో. కారణం ఏమిటి వారు వర్ధిల్లారు? వారు అనుకున్న కారణం ఏమిటి? మనం కూడా వర్ధిల్లాలని దేవుని పిల్లలకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనకు ఏ కారణం కలిగి ఉండాలో వారి ద్వారా మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి వర్ధిల్లాలి అనగా ఆ వర్ధిల్లినటువంటి వ్యక్తులు వర్ధిల్లటానికి గల కారణాన్ని మనం చూసుకుంటే మనము కూడా దేవుని పిల్లలుగా వర్ధిల్లటానికి చక్కని అవకాశం ఉంది. మొదటి సమూయేలు గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలును దేవుడు వర్ధిల్లింపు చేశాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, బాలుడగు సమూయేలు యెహోవా దయయందు మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలండి, బాలుడగు సమూయేలు వర్ధిల్లుతూ ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. అయితే బాలుడగు సమూయేలు ఎలాగున్నాడంట? వర్ధిల్లుతా ఉన్నాడు. దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుతా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే సమూయేలు వర్ధిల్లటానికి గల కారణం ఏమిటి? ఆయన వర్ధిల్లాడు, మంచిదే. హీ వాజ్ ఏ ప్రాస్పర్ సైట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద మ్యాన్స్ అన్నాడు. అయితే ఆయన వర్ధిల్లటానికి కలిగినటువంటి కారణాలు ఏమై ఉన్నాయి? ఆ కొన్ని కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన గురించి రాజబడి ఉంది, దేవునికి పరిచర్య చేసేవాడు గనుక ఆయన వర్ధిల్లాడు అంట. 18వ వచనం చదవండి అమ్మా. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు. ఇప్పుడు సమూయేలు వర్ధిల్లటానికి కలిగిన కారణం ఏమిటంట? దేవునికి పరిచర్య చేస్తున్నాడు కాబట్టి సమూయేలు వర్ధిల్లాడు. కారణం ఏమిటి అంటే అతను దేవునికి పరిచర్య చేసేటటువంటి వాడు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనము కూడాను వర్ధిల్లాలి అంటే సమూయేలు వలె దేవునికి పరిచర్య చేసేటటువంటి వారిగా ఉండాలి. మరి నిజంగా దేవుని సన్నిధిలో పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పదవులను ఎప్పుడు ఆశించకూడదులే, కానీ పరిచర్యని ఎప్పుడు కూడా ఆశించాలి. పదవులు అనేటటువంటివి తాత్కాలికం. పరిచర్యను బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. బైబిల్లో ఏ పదవిని బట్టి కూడా దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేయలే. మీరు కానీ బైబిల్ ధ్యానం చేస్తే పదవిని బట్టి ఎవరికి కూడా దేవుడు వర్ధిల్లింప చేసినటువంటిది దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అకార్డింగ్ టు దే వర్క్ అండ్ హార్డ్ వర్క్, వారి యొక్క పరిచర్య ద్వారా మాత్రమే దే ఆర్ బ్లెస్డ్ అండ్ ప్రాస్పర్. వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లినటువంటి వారిగా కనపడతా ఉన్నారు. దేవుని మందిరంలో అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథాన్ని చూసినట్లయితే ఆ యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో కూడా చాలా చక్కని మాటలు ఉంటాయి. ఆ 11వ వచనంలో కానివ్వండి, 17 కానివ్వండి, 45 కానివ్వండి, 4 కానివ్వండి, ఈ రీతిగా యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క అధ్యాయంలో చాలా రకాలైనటువంటి పరిచర్యలను ఆయన అక్కడ పొందుపరిచాడు. నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు అంటాడు. కాబట్టి ఈ రీతిగా పరిచర్యను గురించి అనేక మాటలు అక్కడ ఆయన తీర్మానించాడు. మరి పరిచర్య విషయంలో సిగ్గుపడక దేవుని పరిచర్య చేయుటకు మనం ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. మరి నిజంగా పరిచర్య అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఎవరో ఒకరి దగ్గర పరిచర్య చేసిన వాడే. సమూయేలు ఏలి దగ్గర పరిచర్య చేశాడు. ఎలీషా ఏలియా దగ్గర పరిచర్య చేశాడు.
ఈ రీతిగా ఒకరి దగ్గర ఒకరు పరిచర్య చేసిన వారందరూ గొప్పవారయ్యా. మరి నిజంగా మోషే తర్వాత దేవుడు మరొక వ్యక్తిని ఎన్నుకున్నాడు కానాను తీసుకువెళ్ళటానికి. ఆ వ్యక్తికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి మోషే దగ్గర పరిచారకుడిగా పరిచర్య చేశాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏమిటంటే, వర్ధిల్లాలి అంటే పరిచర్య చేసేటటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని మందిరములో, దేవుని పనిలో, ఏదో ఒక పరిచర్యలో మన పేరు ఉండాలి. ఈ రోజున ఇక్కడ దేవుని పరిచర్యలు అనేక పరిచర్యలు ఉన్నాయి. పాటలు పాడేది ఉంది, ప్రార్థన చేసేది ఉంది, వాయిద్యాలు వాయించేది ఉంది, మందిరం ఊడ్చేది ఉంది, భోజనాలు చేసేది ఉంది, వంటలు వండిన తర్వాత వాటిని కడిగే పరిచర్య ఉంది, నానా రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పరిచర్యలో, ఏదో ఒక పాత్రలో మనం కనపడేటటువంటి వారిగా ఉండాలి. నాకు కూడా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నాకు పరిచర్య చేయటం అంటే చాలా ఇష్టం. నేను మన మీటింగ్స్ జరుగుతున్నా సరే ఏదో చక్కగా సూటు బూట్ వేసుకుని అందరి ముందు కనపడాలన్నట్లుగా నా బిహేవియరు ఉండదు. నేను స్టేజీ మీద కూడా చాలా తక్కువ కనపడతా. అత్యవసరం అయితేనే స్టేజీ కూడా ఎక్కుతా. నాకేమి ఆ లైవ్లో కనపడుకోవాలి, యూట్యూబ్లో కనపడుకోవాలని పెద్ద వాంఛ అనేది ఉండదు. ఆ స్టేజీ కూడా అత్యవసరం అయితేనే, స్టేజీ మీద ఎవరితోనే మాట్లాడాలన్నా ఆ స్టేజీ పక్కకు పిలిచే మాట్లాడతా, కానీ ఇక ప్రత్యేకమైన సందర్భం అయితేనే స్టేజీ ఎక్కుతానికి కూడా ఇష్టపడతా. కింద ఉండే ఆ పరిచర్యలో అది నాకు చేతగాని పరిచర్య అయినా దానిలో ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. అలా చేయండానో ఇలా చేయండానో, నాకు చేతనైతే నేనే సహాయము చేయాలన్న విధంగానే ఉంటుంది. అది మొదటి నుండి కూడా మన మీటింగ్ స్టార్ట్ అయ్యి మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడాను ఆ పరిచర్య చేయటం అనేటటువంటి దానికి ఇష్టపడ్డాం. దాని కొరకు ఎప్పుడూ కూడా కష్టపడినటువంటి వారు కాదు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారి మనకు ఒక స్టేజ్ వేసి వాళ్ళు సపరేట్ చేస్తున్నారు, లైటింగ్ అప్పగిస్తే వాళ్ళే గోయిలు తీసుకుని వాళ్ళే ఆ పనులన్నీ చేసుకుంటున్నారు. ఒకప్పుడు పరిచర్యలు అలా కాదు, మన స్టేజీలు మనమే మోసుకొచ్చుకోవాలి. ఒకప్పుడు స్టార్టింగ్ పరిచర్యలు అయితే మన జాన్ ప్రసాద్ అన్న గారు కానివ్వండి, తర్వాత కరెంట్ ఆఫీస్ దగ్గర రాంబాబు అన్న గారు, వీళ్ళందరూ కలిసి ఈ రాఘవీన్నతో కలిసి సెంట్రింగు రిక్షా మీద వేసుకుని తెచ్చుకుని సెంట్రింగ్ చెక్కతో స్టేజీ వేసుకునేవాళ్ళం. అప్పట్లో దానికి ఎంత ప్రయాసపడేవాళ్ళమో, ఎంత ఇబ్బంది అనిపించేదో. ఆ రోజుల్లో గ్యాస్ కూడా లేదు అందుబాటులో ఇంత విస్తారంగా. ఎక్కడెక్కడికో ఆ ఎఫ్సిఐ గూడెలు అటు వెళ్ళి పెద్ద పెద్ద ముళ్ళ కంపలు నరికి వాటన్నిటిని నెల రోజుల ముందుగా నరికి ఎండబెట్టి వాటిని మరలా భోజనాల కొరకు ఉపయోగించేటటువంటి పరిచర్య. వెంగళపాలెం మీటింగులైనా, కరెంట్ ఆఫీస్ మీటింగులైనా మరి ఇక్కడి నుంచి రిక్షాల మీద వేసుకుని ఎంతో ప్రయాసపడి మీటింగులు జరిగించేటటువంటి వారు. ఆ రోజుల్లో ఈనాటి పరిస్థితులు లేవు. ఆ జరిగించబడిన ప్రతి పరిచర్యలో కూడా నేను గర్వంగా చెప్పగలను, ప్రార్థనలో నేను లేకపోయినా దేవుని పరిచర్యలో, ప్రతి పరిచర్యలో కూడా నేను ఉండేవాడిని ఏదో ఒక పనిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే నేను పాస్టర్ గారి అబ్బాయిగా పుట్టినందుకని నేనైతే అనుకోను, కానీ నేను గర్వంగా అనుకుంటా ఆ దినాలలో ఏదో ఒక పరిచర్యలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు ఇక్కడ నన్ను వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఈరోజు మీకన్నా కూడా చాలా వయసులో చాలామంది కన్నా చిన్నవాడివైనా మీ ముందు ఒక ఘనమైన పాత్రగా దేవుడు నన్ను నిలబెట్టడానికి వాడుకోవటానికి గల కారణం నేనైతే నమ్మేది నేను పరిచర్య చేశాను. సేవకుడు కొడుకు వల్ల నేను ఇక్కడ ఉన్నానని అయితే తలంచుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కొడుకుగా తప్పిపోయాను కదా, ఆయన కొడుకుగా అయితే ఉండే అర్హతను కోల్పోయాను కదా. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి మరలా ఇటు స్థితిని ఇచ్చాడంటే అది కేవలము ఆ పరిచర్యలో నేను కూడా ఒక పాత్రగా ఉన్నాను కాబట్టి. అందుకనే సామ్యూయేలు ఆశీర్వదించబడటానికి లేదా సామ్యూయేలు ప్రాస్పర్ వృద్ధి చెందటానికి గల కారణం ఏమిటంటే, వర్ధిల్లటానికి అతడు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతెందుకండి, మన సండే స్కూల్ పిల్లలు పరిచర్య చేసినటువంటి వారు, ఆ సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఈ రోజున దేవుడు వారి వారి కుటుంబాలను సెట్ చేసేసాడు. ఎంతమంది అయితే ఆ సండే స్కూల్ పరిచర్యలో వాడబడ్డారో ఆ పిల్లలందరూ కూడా నాతో అన్నమాట, అన్న మేము ఆ పరిచర్య మీరు మాకు అప్పగించాక, మీరు పర్మిషన్ ఇచ్చాక, ఆ పరిచర్య చేశాక నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నేను ఇది పాస్ అయ్యాను, లేకపోతే మంచి కుటుంబంలో వివాహమో జరిగింది. ఆ సండే స్కూల్ పరిచర్యలో ఆ కార్యక్రమాన్ని సాగించినటువంటి బిడ్డలందరూ కూడా అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ కూడా వర్ధిల్లారు వారి వారి జీవితాల్లో. ఇప్పుడు ఇంకా కొంతమంది బిడ్డలు నడిపిస్తున్నారు, తప్పక వారు కూడా వర్ధిల్లుతారు. కాబట్టి సామ్యూయేలు వర్ధిల్లటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే,
అతడు పరిచర్య చేసేవాడంట. యెహోవాకు పరిచర్య చేసాడు దేవునికి. మనం కూడా అలాగున్న ప్రాముఖ్యంగా స్త్రీలు అయితే అంత బాగానే ఉంది, కానీ పరిచర్య చేసేటటువంటి స్త్రీలు ఎలాగుండాలో ఒక మాటను జ్ఞాపకం చేసి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక, ద బుక్ ఆఫ్ 1 తిమోతి చాప్టర్ 3 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చూడండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయాలలో నమ్మకమైన వారై ఉండాలి. అంటే పరిచర్య చేయమన్నట్లే, కానీ ప్రాముఖ్యంగా స్త్రీలకు చెప్తున్న హెచ్చరిక ఏంటంటే పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలంటే మాన్యులై, కొండెములు చెప్పనటువంటి వారిగా ఉండాలి. ఎందుకని స్త్రీలను గురించి ఆ మాట అన్నాడంటే, ఖచ్చితంగా ఒక నానుడు ఉంది. 4 స్త్రీలు వెళుతేనంట వేరొక ఇంటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారన్న నానుడు అనేది ఉన్నది. కాబట్టి ఆయన తిమోతి ఆ సంఘానికి చెప్తున్నాడు కదా, అపోస్తులైన పౌలు తిమోతి సంఘానికి, అయ్యా మా సంఘంలో స్త్రీలు మామూలు పరిచర్య చేయరంటే పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా పరిచర్య చేసేటటువంటి స్త్రీలు ఎలాగ ఉండాలంటే మాన్యులై, కొండెములు ఉండకూడదంట. ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ, ఈ ఇంటి ముచ్చట్లు అక్కడ అనేటటువంటిది లేకుండా నమ్మకంగా వారు పరిచర్య చేయాలి. అలా చెప్పుకుంటా చేస్తే ఏంటంటే ఆ పరిచర్య వల్ల నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు చేసావు, వెళ్ళిపోయావు, నీ సమయం, నువ్వు బలం వ్యర్థమైపోయింది అంతే. కానీ దేవునికి చేసిన పరిచర్య వల్ల నీకు గిఫ్ట్ అనేటటువంటిది రాదు. ఎందుకని నువ్వు ఆ పరిచర్య చేస్తా కొండెములు ఆడుతా అపనమ్మకంగా నీవు ఆ పరిచర్యలో ఉన్నావు. కాబట్టి పరిచర్య చేస్తున్నటువంటి వారు ఎలాగ ఉండాలి అంటే నమ్మకముగా, మాన్యులుగా, కొండెములు ఆడక. అక్కడ 4 ఉన్నారనుకోండి, ఆ 4 కుటుంబాల గురించే మాట్లాడుకోవాలి, తప్పులే. అంతేగాని లేని కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? లేని వ్యక్తి గురించి మనం ఎందుకు అక్కడ ఆ డిస్కషన్ తీసుకురావాలి? అటువంటివి అనేటటువంటిది మనం పరిచర్య చేసేటప్పుడు ఉండకూడదు. పరిచర్య చేసేటప్పుడు అది దేవునికి పరిచర్య చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధముగానే, పరిశుద్ధమైన మాటలతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో, పరిశుద్ధమైనటువంటి మనసుతో పరిచర్య మనము చెయ్యాలి. అందుకని అక్కడ అన్నాడు కదా, పరిచర్య చేసేవారు ఆ రీతిగా ఉండాలి అని. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:11 మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడట పరిచర్య కొరకే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచర్య చేసే అవకాశం నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు అశ్రద్ధ చేసుకోవద్దు. ఎందుకంటే మరలా నీకు అవకాశం రాదేమో, మరలా నీకు ఆ ధన్యత రాదేమో, ఆ పని కొరకు వేరొకరు నియమించబడొచ్చేమో. కాబట్టి ఆ పరిచర్య చేసేటటువంటి అవకాశాన్ని నీవు పోగొట్టుకునవద్దు. వాస్తవానికి చెప్పాలంటే నేను ఇంకా దేవుని సన్నిధికి సంపూర్ణముగా సమర్పించుకునే ముందు నుంచి కూడా ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్లు జరిగేది. ఆల్ నైట్ ప్రేయర్కి ఒక మాట మచ్చుకు చెప్తున్న అశ్రద్ధ చేస్తే పరిస్థితి ఏంటను. ఆల్ నైట్ ప్రేయర్లో టీ ఎవరు స్పాన్సర్ చేస్తారంటే, సంఘం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నట్టే అట్లాగే చూసుకునేవాడు. టీ ఎవరంటే, అరే టీ అంటే ఒక 50-100 రూపాయలు ఖర్చు అయిద్దేమో, లేకపోతే 2 పాల ప్యాకెట్లు పడతాయో, 1 పాల ప్యాకెట్ అని అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళు. అయితే సేవకుడు కూడా బాధపడేవాడు. అరే ఆల్ నైట్ ప్రేయర్లో సేవకుడికి ప్రత్యేకంగా కానుక ఇచ్చేది లేదు, ఏదీ లేదు, ఒక 100 రూపాయలు పెట్టి టీ పెట్టి తీసుకురావడానికి ఎందుకు ఇట్లాగా బాధపడుకుంటున్నారని నాన్నగారు కూడా కొన్నిసార్లు యోచన చేసుకున్న సందర్భాలు నాకు తెలుసు. అయితే ఆ పరిచర్య విషయంలో చాలామంది కూడా అశ్రద్ధ చేశారు. ఇప్పుడేదో అడుగుతున్నారు కానీ అప్పట్లో అయితే అశ్రద్ధ చేశారు. దాని విషయంలో అసలు మందిరానికి రాని ఒక ఆవిడికి రోషాన్ని దేవుడు కలిగించాడండి. ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడైనా సరే ఆవిడే టీ పెట్టి తెస్తుంది. అది ఒక 3-4 సంవత్సరాల నుంచి జరుగుతుంది అనుకుంటా. మొత్తానికి ఆవిడే తీసుకొస్తుంది, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వట్లా. కొంతమంది అడిగారని నేను ఆవిడని అడిగాను. అడిగితే ఆవిడ అంది కదా, అయ్యా నేను చర్చిలో ఏ పరిచర్య కోరుకోవట్లేదు, నేను ఒకవేళ ఆదివారం రాకపోయినా నేను ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకుంటున్నాను, ప్రతి సంఘ కార్యక్రమాల్లో ఏదో ఒక రీతిగా పాల్గొంటున్నాను. కాబట్టి నాకు ఏది వద్దు, నాకు ఈ పరిచర్య మొదలుపెట్టాక నా బిడ్డల చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ దేవుడు నాకు నెమ్మదిని కృపను కలిగించాడయ్యా, దయచేసి మాత్రం నన్ను ఆపమని మాత్రం అనొద్దు. ఎవరైనా తెస్తానంటే వాళ్ళని కూడా తెమ్మనండి, మధ్యరాత్రిలో తెల్లారుజామున తాగండి అంటుందామా. ఆ పరిచర్య మాత్రం నేను నన్ను మాత్రం మళ్ళీ అడగొద్దు అంటుంది.
ఇక మనం కూడా ఆవిడకి చెప్పలేం కదా. మరి ఇప్పుడు ఆవిడ మన సంఘాన్ని అంతా ప్రేమించి పరిస్థితి ఎవరు చేతులు ఎత్తినప్పుడు ఆమె ముందుకు వచ్చింది. ఆ పరిచర్య ఆవిడ పాల్గొంది. దేవుడు కుటుంబంలో ఏదో మేలు చేశాడు. అయ్యా నాకు దీవెనకరంగా ఉంది, ఈ పరిచర్య వల్ల నేను నా కుటుంబం వర్ధిల్లుతున్నాం, మా బిడ్డలు వర్ధిల్లుతున్నాం, కాబట్టి నేను చేస్తాను కానీ నేను మాత్రం ఆపను అంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని పరిచర్య చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే మరలా ఈరోజు అటువంటి ఆశ చాలామందికి ఉంది. ఈ నెలలోనైనా నేను స్పాన్సర్ చేయాలి, ఈ నెల అయినా సరే, కానీ అక్కడ అవకాశం అనేది ఏర్పాటు కాట్లా. కాబట్టి అలాగ అశ్రద్ధ చేస్తే ఒకవేళ మరలా మనకు అవకాశం అనేటటువంటిది రాదేమో. కాబట్టి దేవుని పరిచర్య చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు, తప్పు లేదు. పరిచర్యలు ఎన్నో ఉంటాయండి. ఒకళ్ళకు ఉన్న తలంతు మరొకళ్ళకు ఉండదు. ఒక్కొక్కళ్ళు ఉంటారు సాంబార్ బ్రహ్మాండంగా పెడతారు. మరి మంచి పరిచర్య కదా, ఇంతమంది చేత ఆహా ఏముందిలే సాంబార్ అనిపించుకోవటం. కొంతమంది ఉంది చికెన్ బ్రహ్మాండంగా వండగలరు. మరి కొంతమంది ఉన్నారు, మరి కొన్ని ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు, ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. మన వంతు వచ్చినప్పుడు, మన పరిచర్య బాధ్యత వచ్చినప్పుడు నమ్మకంగా దాన్ని మనం చేసేటటువంటి వారిగా ఉండాలి. ఆ రోజు సమూయేలు నమ్మకంగా యెహోవాకు పరిచర్య చేశాడు. ఆయన చేసిన పరిచర్యను బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్లింప చేశాడు. మీకు తెలుసో లేదో, మీరు తర్వాత చదువుకోండి, సమయం తక్కువగా ఉంది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే దేవుని దూతలు కూడా పరిచర్య చేశారు. దేవుని దూతలు కూడా ఏం చేశారు? పరిచర్య చేశారు. మాకేం వీఆర్ ద ఏంజల్స్, ఆర్చ్ ఏంజల్స్, మాకు ఈ బాధ్యత లేదు, ఆ బాధ్యత లేదు అనుకోలేదంట. వాళ్ళు కూడా పరిచర్య చేశారని బైబిల్లోనే రాయబడి ఉంది. మార్కు సువార్త 1:13లో కూడా అంటారు కదా, దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని దూతలు ఆకాశమందు రెక్కలు కప్పుకొని సెరెబులు కెరూబులని పిలవబడుతూ ఇదిగో సర్వోన్నతుడు మహోన్నతుడని కొనియాడబడేటటువంటి దేవుని దూతలు, ఆయన నిత్యమైన స్తుతించే దేవుని దూతలు కూడా యెహోవాకు ఏం చేశారంట? పరిచర్య చేశారు. ఎందుకంటే పరిచర్య మన యొక్క భాగ్యము. ప్రియులు, పెద్దలు, భక్తులు యేసన్న గారు రాసిన పాటలు అనుకుంటా, నీ పరిచర్యను తుద ముట్టించుటే నా భాగ్యమాయన అనే గొప్ప విషయాన్ని రాశారు. పరిచర్య అంటే కేవలం ఈ మైకి పట్టుకుని వాక్యం చెప్పేదే పరిచర్య కాదు. దేవుని పనిలో ఉన్న ప్రతి భాగము కూడా పరిచర్యనండి. కాబట్టి ఏదో ఒక పరిచర్యలో మనము ఏదో ఒక విధముగా వాడబడేటటువంటి వారిగా ఉండాలి. ఇంకా గొప్ప పరిచర్య ప్రార్థన పరిచర్య. మన ఇంటి దగ్గర ఉండి మనం అంగలార్చవచ్చు, ప్రార్థించవచ్చు. సంఘం కొరకు, సేవకుని కొరకు, సంఘస్థుల కొరకు, తోటి వారి కొరకు మనము ప్రార్థన పరిచర్య చేయొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా సమూయేలును దేవుడు వర్ధిల్లింపజేశాడు. కారణం యెహోవాకు పరిచర్య చేశాడు. రెండవదిగా ఉజ్జియాను దేవుడు వర్ధిల్లింపజేశాడంట. అది కూడా కారణం తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 26. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం చివరిలో దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను. దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లింపజేశాడు. ఎవరు అతనంటే ఉజ్జియా. ఉజ్జియా అనేటటువంటి వ్యక్తిని దేవుడు వర్ధిల్లింపజేశాడు. కారణం ఏమిటి? ఇందాక సమూయేలును దేవుడు వర్ధిల్లింపజేశాడు, కారణమేమో యెహోవాకు పరిచర్య చేశాడు. మరి ఉజ్జియాని దేవుడు ఎందుకు వర్ధిల్లింపజేశాడు? కారణం ఏమిటంటే అదే అధ్యాయంలో ఉంది కదా, అతడు యెహోవాను ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఉజ్జియాని వర్ధిల్లింపజేశాడు. కారణం ఏమిటి అంటే అతడు యెహోవాను ఆశ్రయించాడు కాబట్టి. రెండవదిగా దేవుని పిల్లలమైనటువంటి మనము ఇదిగో వర్ధిల్లింపబడాలి అంటేనట యెహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి. కొంతమంది రకరకాల వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు, రకరకాల వాటి మీద ఆశ్రయాన్ని కలిగి ఉంటా ఉన్నారు. కానీ ఇదిగో వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యం అంటుంది కదా, యెహోవాను మనము ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి, ఆయన సంఘాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం 5వ వచనంలో
ఆ యొక్క బుష్ థ్రోన్ అంటే ఒక ముండ్ల చెట్టు అక్కడ ఉన్న చెట్టుని అంటుంది, మీకు నన్ను ఆశ్రయించాలనిపిస్తే రండి, నేను ఆశ్రయిస్తాను అని అది అంటుంది. ఈ చెట్లన్నీ కలిసి ముండ్ల చెట్టును అడుగుతున్నాయి ఏమని అంటే, మా మీద నీవు రాజుగా ఉండు, మా మీద నువ్వు అధికారిగా ఉండు, మమ్మల్ని పరిపాలించని ముండ్ల చెట్టుని అడిగితే ముండ్ల చెట్టు హ్యాపీగా అంటుంది కదా, రండి నన్ను ఆశ్రయించండి, నేను ఆశ్రయిస్తాను. అయితే నాలో నుండి అగ్ని అనేటటువంటిది బయలుదేరును అని అంటుంది. ముందుగా అంజూరపు చెట్టుని అడిగిని, ఒలీవ చెట్టుని అడిగిని, వారు దేవుని పరిచర్య చేసే పని ఉంది, మీ మీద రాజుగా అటు ఇటు ఊగుతూ ఉండలేం, మాకు వద్దంటే ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ముండ్ల చెట్టుని అడిగితే ముండ్ల చెట్టు అంటుంది కదా, రండి నన్ను ఆశ్రయించండి. ఈరోజు చాలామంది కూడా తెలియక ముండ్ల చెట్టును ఆశ్రయించేటటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈ రోజున తెలియక ముండ్ల చెట్టు నీడను ఆశ్రయించేటటువంటి వారు కూడా చాలామంది లేకపోలే. ఒకసారి ఒక ఎడారిలోనంట కప్ప ఎగురుతూ వస్తుంది. ఎడారంటే ఎక్కువగా చెట్లు ఏమి కూడా ఉండవు. ఆ ఎండక ఇసుక కప్పకి పొట్ట భాగం కాలిపోతూ ఉంది. ఎంత నీడ దొరికితే చాలు, ఇంత నీడ దొరికితే చాలు అంటే ఒక చోట అది ఎగురుకుంటూ వస్తే ఎండలోనట కొంత ఒక చిన్న నీడ కనపడిందంట. అమ్మయ్య చాలు, కొంత నీడ దొరికింది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడ మీద కొద్దిసేపు ఆగింది. చాలా కొద్దిగా నీడ, కప్ప సగం మాత్రమే పట్టే అంతే నీడ. అయితే అది ఆగిన 2-3 నిమిషాల తర్వాత అబ్బా ఎంత ఎండలో భగవంతుడు ఎంత గొప్ప నీడిచ్చాడు అనుకోగానే ఆ నీడ దేనిది అంటే అక్కడ ఒక పాము పడగ విప్పేలాగా ఉంది. దాని నీడ ఏమైంది, అక్కడ పడి ఉంది. ఈ కప్ప పామును చూడలేదు కానీ కేవలం నీడనే చూసింది. అది అనుకునే లోపు అది నోరు తీసి టక్ దాన్ని పట్టేసింది. చూడండి, కొన్ని నీడలు కూడా మానవుడికి అలాగే ఉన్నాయి. ఆ నీడనే చూస్తున్నాడు కానీ అది అసలు దేని నీడ, ముండ్ల చెట్టు నీడ, పాము నీడ, మరొక దాని నీడ అనేది మానవుడు గ్రహించట్లేదు. గ్రహించక ఆ నీడలను ఆశ్రయిస్తున్నాడు, నష్టపోతూ ఉన్నాడు. కానీ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి కొంతమంది అయితే 2వ రాజుల గ్రంథం 18:24 అంటాడు కదా, ఇదిగో రథములను రౌతులను లేకపోతే ఐగుప్తును అనగా లోకాన్ని ఆశ్రయించినటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నన్ను ఆశ్రయించుడు. యోవేలు గ్రంథంలో ఆయన అంటాడు, నన్ను ఆశ్రయించుడు మీరు బ్రతుకుదురు అంటాడు. ఈ రోజున ఇదిగో లోకములో ఉన్న వాటిని ఆశ్రయించి మనుషులు అకాలముగా మృతి చెందుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఆర్థికంగా పతనమైపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, వర్ధిల్లాలి అంటే రెండవదిగా మనము దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకో భక్తుడు పాడతాడు, ఆధారం నాకు ఆధారం నాకు యున్నా నీ కృపయే ఆధారం, ఆశ్రయమో నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, ఆధారం నాకు ఆధారం నాకు నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. నిజంగా ఆపత్కాలములో ఆయన యొక్క నామం మనకేంటట, ఆశ్రయము. మరి నిజంగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవదిగా ఉజ్జియాను దేవుడు వర్ధిల్లింపజేశాడు. కారణం యెహోవాను ఆశ్రయించాడు. 1 సమూయేలును దేవుడు వర్ధిల్లింపజేశాడు. కారణం ఏంటంటే యెహోవాకు పరిచర్య చేశాడు. రెండవదిగా ఉజ్జియాను దేవుడు వర్ధిల్లింపజేశాడు. కారణం ఏమిటి అంటే యెహోవాను ఆశ్రయించాడు. మూడవదిగా దేవుడు హిజ్కియాను వర్ధిల్లింపజేశాడు. ఆ కారణం కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 31 వర్సెస్ 21, 21వ వచనాన్ని చదువుకుందాం. హిజ్కియా వచ్చును చివరలు అంటాడు కదా, అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లిను. హిజ్కియా మనకు కనపడతా ఉన్నాడు. అతడు కూడా వర్ధిల్లినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు.
అతడు వర్ధిల్లటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే బైబిల్లో వ్రాయబడి ఉంది కదా, అతడు దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను ఉన్నాడు. అతడు వర్ధిల్లటానికి కలిగిన కారణం ఏమిటి అంటే అతడు యథార్థముగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంట, వర్ధిల్లింప చేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో యథార్థత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైపోయింది. మరి చాలామందిని మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప గొప్ప వారు కూడా చివరిలో యథార్థతను పోగొట్టుకున్నటువంటి వారు మనకు కనపడతా ఉన్నారు. సొలొమోను ఉన్నాడు, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప రాజు. అతని పాలనలో ఒక యుద్ధము లేకుండా ప్రభువు నెమ్మదినిచ్చాడు. అయినా అతని గురించి బైబిల్ అంటుంది, తర్వాత చదువుకొని మొదటి రాజుల గ్రంథం 11:4-15:3 అంటాడు కదా, సొలొమోను చివరి దినములలో యథార్థముగా ఉండలేకపోయిను అంటాడు. సొలొమోను చివరి దినాల్లో ఏందట, యథార్థముగా ఉండలేకపోయాడు. కారణాలు ఏవైనా కానీ, పరిస్థితులు ఏవైనా కానీ, ప్రారంభం ఎలాగున్నా ముగింపు మాత్రం మహిమకరముగా ఉండాలి కదా. అయితే సొలొమోను ప్రారంభం బాగుంది, ముగింపు అనేటటువంటిది మహిమకరముగా ఉండలేకపోయింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమును కూడా హిజ్కియా వలె వర్ధిల్లాలి అంటే యథార్థముగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సంఘ విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనం యథార్థతను కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలోనే యథార్థత కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏమిటంటే దేవుని భయం అనేటటువంటిది మనలో లేదు. వాస్తవానికి మచ్చు చెప్పుకోవాలంటే 11 గంటలకు మనకు ప్రార్థన, 11 గంటలకు ప్రార్థన ఉందని మనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ కూడా సమయానికి యథార్థంగా మనం రాగలుగుతున్నామా? యథార్థంగా ఒకసారి నోరు తెరిచి చెబుదామా? ఒక మాట, యథార్థంగా. ఎందుకనంటే భయం లేదు మనకి. ఇప్పుడు భయం ఉందనుకోండి, ఇప్పుడు చూడండి, మన మీలో చాలామంది పిల్లలు స్కూల్లో చదివిన వారేగా. కొంతమంది పిల్లలు చదువుతున్నారు, కొంతమంది పిల్లలు చదవాలి. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని 9 గంటలకు స్కూల్ అయితే 10 గంటలకు మీరు స్కూల్కి పంపిస్తారా? 10ంటికి ఏం కాదులే వెళ్ళని పంపిస్తారా? ఒకవేళ అలా పంపించారనుకోండి, స్కూల్లో గోడ కుర్చేస్తారు పిల్లల్ని, లేకపోతే ఒక అరగంట సేపు ఎండలో నిలబెడతారు. మీ పిల్లలకు జరిగిందో లేదో కానీ మా పిల్లలకు జరిగింది, మాకు కూడా జరిగింది. నేను అసలు స్కూల్కి చాలా లేట్కి వెళ్ళేవాడిని. నేను ఫిరిలగొట్టలో నెంబర్ 1. ఒరి చూశారంటే మాత్రం నిలబెట్టేవాళ్ళు, గోడ కుర్చీ వేయించేటటువంటి వాళ్ళు. మా పిల్లలకు అలా జరిగింది. చివరికి ఒకరోజు స్కూల్ యూనిఫామ్ అయిపోయినా అరగంట సేపు మోకాళ్ళ మీద నిలబెడతారు. అందుకని భయం. ఎందుకని మన పిల్లల్ని నిలబెడతారు, పిల్లలు ఎండలో పెడతారు, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారన్న భయంతో మనం ఏం చేస్తాం, 10 నిమిషాల ముందే వారిని రెడీ చేస్తానికి పంపిస్తాం. చాలామంది పిల్లలు బస్సు ఎక్కడానికి స్కూల్ బస్సు వస్తుంది ఇక్కడికి, వారు 8ంటికి బస్సు వచ్చింది అనుకోండి, ఒక 10 నిమిషాలు మీకు ఆలస్యమైంది, 10 నిమిషాలు మీకోసం బస్సు ఎప్పుడైనా ఆపారా? 10 నిమిషాలు బస్సు ఆపారా? అవి మా పిల్లల కోసం బస్సు ఆపారన్నది ఏదైనా ఉందా? ఆపరు. ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా హైదరాబాద్ ఏదో ప్రాంతం వెళ్తున్నాం, ఒక ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం, మనకు కొంత లేట్ అయింది, అది ట్రాఫిక్ వల్ల కానీ మన ఇంట్లో కానీ వెళ్ళే బండే పంచర్ పడింది, మన కోసం ట్రైన్ ఆగిద్దా? ఆగదు. మనకు భయం, ఒక అరగంట ముందుగానే వెళతాం. రేపు ఒక హాస్పిటల్కి మీరు వెళ్ళాలి, రేపు ఓపీ ఉందమ్మా రండి అని పలానా టైం ఇచ్చారు, ఆ టైంకి 1 సెకండ్ 1 నిమిషం లేట్ అయినా సరే ఆ టైం వేరొకళ్ళకి కేటాయిస్తారు. నీకోసం ఆ డాక్టర్ గారు ఎదురు చూస్తా ఉండరు. స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో, ప్రయాణ విషయాల్లో, హాస్పిటల్ సంబంధించిన విషయాల్లో, అన్ని విషయాల్లో భయం ఉంది. 5 నిమిషాలన్నా ముందు ఉంటున్నాం. కానీ దేవుని మందిరం అంటే మనకు భయం లేదు. ఒక్కసారి మనస్సాక్షి మీద చేసుకుని ఆలోచించుకో, సంవత్సరంలో ఒక్కసారైనా కరెక్ట్గా టయానికి నేను దేవుని మందిరానికి వచ్చింది ఉందా అని. ఒకవేళ వస్తే యథార్థవంతుడివి, యథార్థవంతురాలివి హిజ్కియా వలె మనం కూడా ఆశీర్వదించబడతాం. నేను ఒక్కడిని రావటం కాదు, నా పని నేనేదో ప్రార్థన చేసి ప్రారంభించాలని నేను రావటం కాదు. నీకు అవకాశం ఉంది, నీకు వచ్చే ఆదివారం కూడా 11 గంటలకే ప్రార్థన. నీకు తెలుసు, నువ్వు ముందుగానే ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? అరే నేను దేవుని మందిరానికి యథార్థంగా వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి అని యథార్థంగా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? కాబట్టి మనం వర్ధిల్లలేకపోవడానికి మనలో చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు, రక్షణ నేను బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వస్తున్నాను, బలలో చేస్తున్నాను,
ఇక ఆశీర్వాదాలకే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు నా మీద కుమ్మరించబడతాయి అనుకుంటున్నామేమో. అవేవి కాదు. ఇదిగో మనం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటేనే వర్ధిల్లుతాము. మనం రాబడి విషయంలో నమ్మకంగా ఉండాలి, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి, సమయం విషయంలో కూడా మనం యథార్థతగా ఉండాలి. మరి ఒక్క మాట చెప్పాలంటే స్కూల్ విషయాల్లో ఉన్నటువంటి సిద్ధపాటు, ప్రయాణ విషయాల్లో ఉన్న సిద్ధపాటు, ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో ఉన్న సిద్ధపాటు మందిర విషయంలో ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఒకటే, చిన్న ఏమంటాడులే పాస్టర్ గారన్నా డాబర్ మ్యాన్ లాగా బౌ బౌ అని వాగేవాడు, చిన్న వెనకో మూలలో కూర్చుంటాడు ఆ కీబోర్డ్ దగ్గర. లేకపోతే దేవుడు అసలు నన్నేమి అనడలే, దేవుడు ఏమీ పట్టించుకోడలే. ఆదివారం వెళ్ళానా, ఏ టైంలో వెళ్ళినా ప్రజెంట్ పడిద్దా. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ప్రజెంట్ ఫస్ట్ పీరియడ్లో వేస్తారు. నువ్వెప్పుడో 3వ పీరియడ్లో వెళ్ళి సార్ నేను ఈరోజు స్కూల్కి వచ్చి నాకు అటెండెన్స్ చేయమంటే వేస్తారా? ఒప్పుకోరు వాళ్ళు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఒప్పుకుంటారేమో, కానీ మరి ఒక 2 పీరియడ్లు అగ్గొట్టేసి వెళ్ళి నేను వచ్చానండి నాకు అటెండెన్స్ అయ్యింటే దేవుని సంఘం, దేవుని సన్నిధి కూడా అంతే. మనకు కుదిరినప్పుడు వచ్చి నేను దేవుని సన్నిధికి వచ్చాను వెళ్ళి అంటే అది నువ్వు అనుకుంటున్నావు, దేవుడు మాత్రం అనుకోడు. కాబట్టి దేవునికి సమయం విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, డబ్బులు ఇచ్చే విషయం, ఆ విషయాలు నేను మాట్లాడతలే, కానీ అసలు ముందు సమయానికి వచ్చే విషయంలో కొంత యథార్థతను పాటించండి. కొంత మేలు మీ జీవితంలో కలిగింది. ఎందుకంటే మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా మనను నిర్లక్ష్యం చేస్తాడు. మనం సిద్ధపడితే మనకు అది పెద్ద మహా భయంకరమైన కొండ లాంటిదేమీ కాదు. ప్రతి వారంలో ప్రతిరోజులాగా ఆదివారం కూడా మన ఇంటి పనులే కదా, వేరొకరి ఇంటి పనులు ఏమైనా చేస్తున్నాం మనం? లేదు కదా, మన కుటుంబ పనులే కదా. మరి ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? ఎందుకు యథార్థంగా ఆయన సమయాన్ని కేటాయించలేకపోతున్నావు ఆయనకి? వారంలో జరిగేదే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా ఉండేది 3 గంటలు. ఆ 3 గంటల్లో కూడా నమ్మకంగా లేకపోతే ఎట్లా అండి? పనికి వెళ్తే 6 గంటల పనులు ఉన్నాయి, 8 గంటల పనులు ఉన్నాయి, 12 గంటల పనులు కూడా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళినా సరే పొద్దున్న పిల్లలు 9ంటికి వెళ్తే సాయంత్రం 4:30, 5 దాకా ఉంటా ఉన్నాయి. వాటిల్లో అన్ని గంటలు ఉండగలుగుతున్న మనం దేవుని మందిరంలో 3 గంటలు ఉండలేకపోతున్నాము అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం యథార్థంగా ఉండలేకపోతున్నాం, మనలో యథార్థత లేదని. ముందుగా ఉండగలిగే విషయాల్లో యథార్థతను సంపాదించుకోండి. ఇదిగో ఉజ్జియా వలె దేవుడు మనలను కూడా హిజ్కియా వలె నిజంగా తప్పకుండా వర్ధిల్లింపజేస్తాడు. ఆసా ఉన్నాడు, 1 రాజుల గ్రంథం 15:11 యథార్థంగా నడిచాడు. 2వ దినవృత్తాంతాలు 20:32 ఆయన కుమారుడు కూడా యథార్థముగా నడిచినట్లుగా వ్రాయబడింది. యథార్థముగా నడిచిన వారందరూ కూడా వారి వారి జీవితాల్లో వర్ధిల్లారు. కాబట్టి సమూయేలు వర్ధిల్లాడు, కారణం యెహోవాకు పరిచర్య చేశాడు. రెండవదిగా ఉజ్జియా వర్ధిల్లాడు, కారణం యెహోవాను ఆశ్రయించాడు. మూడవదిగా హిజ్కియా వర్ధిల్లాడు, కారణం మరి యథార్థముగా నడుచుకున్నాడు. నాలుగవదిగా దావీదు కూడా అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏమిటి అంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 5 verses 10. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలండి, దావీదుని గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే దావీదట అంతకంతకు కూడా వర్ధిల్లాడు. దావీదు కూడా అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏమిటి? బైబిల్లో మరొక ప్రాముఖ్యమైన మాట అంటాడు, దావీదు కుటుంబమునకును సౌలు కుటుంబమునకును చిరకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు కూడా నీరసలేను అనేటటువంటి మాట అంటాడు. కారణం ఏమిటి అనగా ఇదిగో దావీదు దేవునికి ఇష్టుడైనటువంటి మనుష్యుడు అంట. దావీదు ఏంటో ఎవరట? దేవునికి ఇష్టుడైనటువంటి మనుష్యుడు. దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఇదిగో అపోస్తుల కార్యాలు ఉందో చదవండి, బైబిల్ చేయండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఇదిగో ఆయనను గురించి చాలా ప్రాముఖ్యంగా రాస్తాడు. 22వ వచనం అనుకుంటా, ఇదిగో తన వాగ్దానము చొప్పున ఇదిగో తర్వాత అతను తొలగించి దావీదుని ఏర్పరచుకునేను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యం ఇచ్చును. దావీదు వర్ధిల్లటానికి గల కారణం ఏమిటంటే అతడు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం మన గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా చెప్పగలనా, ఐ యామ్ ఏ బిలోవ్డ్ సన్ ఆఫ్ లార్డ్ అని? దేవునికి నేను ఇష్టమైనటువంటి వ్యక్తినని మనం చెప్పగలమా? నేను దేవునికి ఇష్టురాలైనటువంటి వ్యక్తినని మనం చెప్పగలమా?
అయితే దావీదుని గురించి దేవుడే చెప్తున్నాడు, హి వాజ్ మై లైక్డ్ సన్. ఇదిగో అతడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని అతని గూర్చి బైబిల్ గ్రంథంలో దేవుడే సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున దావీదు వలె మనం కూడా వర్ధిల్లాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చకుండా మనుషులకు ఇష్టమైన అలంకరణ, మనుషులకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఇదిగో నేను కూడా వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే భౌతిక పరంగా వర్ధిల్లుతామేమో కానీ ఆధ్యాత్మిక పరంగా దేవుని వలనైతే వర్ధిల్లటం అనేది ఉండదు. ఇదిగో దావీదు వర్ధిల్లాడు, కారణం దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ రీతిగా తను మార్చుకున్నాడు. అయ్యా, నన్ను మనుషులు చూడపోయినా పర్లా, మనుషులు ప్రేమించకపోయినా పర్వాలా, మనుషులకు ఇష్టమైనా పర్వాలా, నా రూపము, నా తలాంతులు, నా క్రియలు, ప్రవర్తనలు అన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలనుకున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తి మార్చబడ్డాడు, అంతకంతకు అయినా వర్ధిల్లాడు. చివరిగా 5వదిగా మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాం. 5వదిగా యోసేపు కూడా వర్ధిల్లాడు. కారణం చూద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం, చూడండి. యెహోవా అతడు వర్ధిల్లుచు, చాలండి. యోసేపు మనకు కనపడుతున్నాడు. అతడు కూడా ఏమవుతా ఉన్నాడంట, వర్ధిల్లుచు, నీరసలుచుగా. కొంతమందిని అంటారు, ఏం పర్లేదా, కొద్దిగా బెటరేనా అంటే మా అప్పటికన్నా దారుణంగా తయారైందన్న అంటారు. ఏంటి, అప్పటికన్నా ఇంకా దారుణంగా తయారైంది. ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ. ఏం బ్రదర్ మొన్న అలా చెప్పావు కదా, కొంత పర్వాలేదా, కొంత ఓకేనా, కొంత బాగానే ఉందంటే ఏంటి బాగా, ఏం బాగా, అప్పటికన్నా ఇంకా దరిద్రంగా తయారైంది. ప్రపంచంలో ఉన్న శని మొత్తం నాకే పట్టినట్టుందని చెప్తారు. కానీ ఇక్కడ అతని గురించి ఏమని ఉందంటే, యోసేపు వర్ధిల్లుచుండెనో. అన్నల ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, బంధువుల ప్రేమ లేదు, ఎక్కడో పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ అతడు ఎలాగున్నాడంట, వర్ధిల్లుచు ఉన్నాడు. నష్టపోయలేడు, కష్టపడి లేడు, దుఃఖపడుతూ లేడు, వేదన పడుతూ లేడు, అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే అక్కడ రాశాడు కదా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇదిగో ఐగుప్తుని ఇంట, ఐగుప్తు దేశములో అతని జీవితం ప్రాస్పర్ అవుతూ వర్ధిల్లుతూ ఉన్నది. ఈ రోజున దేవుడు మనకు కూడా తోడై ఉంటే మనం కూడా ఏమవుతామంట, వర్ధిల్లుతాం. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఇదిగో యోసేపు వలె పాపాన్ని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. యోసేపు దగ్గరకు పాపపు అవకాశాలు వచ్చినప్పుడు, పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పాపానికి దూరంగా పారిపోయాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని తోడును సంపాదించుకున్నాడు. కాబట్టి హి వాజ్ ప్రాస్పర్. ఆ కారణంగా అతడు ఏమయ్యాడట, వర్ధిల్లాడు. వర్ధిల్లినటువంటి 5గురును వారి కారణాలు తెలుసుకున్నాం. మొదటిగా వర్ధిల్లాలి అనగా వర్ధిల్లిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇదిగో సమూయేలు వర్ధిల్లాడు, కారణం దేవునికి పరిచర్య చేశాడు. తర్వాత ఉజ్జియా వర్ధిల్లాడు, ఇదిగో యెహోవాను ఆశ్రయించాడు. తర్వాత హిజ్కియా వర్ధిల్లాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. దావీదు వర్ధిల్లాడు, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యోసేపు వర్ధిల్లాడు, యెహోవా తోడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడై అన్నా ఉండాలి, లేకపోతే ఆయన ఆశ్రయించిన వారిగా అన్నా ఉండాలి, లేకపోతే ఆయనకు పరిచర్య చేసేవారిగా అన్నా ఉండాలి, లేకపోతే యథార్థవంతులుగా అన్నా ఉండాలి, లేకపోతే ఇదిగో దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇష్టలైన మనుషులుగా అన్నా ఉండాలి. ఈ 5 రకాల్లో ఏదో ఒక రీతిగా మనం ఉంటే కొద్ది గొప్ప వర్ధిల్లింపబడతాం. అలా కాకుండా నేను ఉన్నట్లుగానే నేను ఉంటానంటే నువ్వు అలాగే ఉంటావు, నీ జీవితం అలాగే ఉంటుంది. లేదు నేను ఆశీర్వదించబడాలి, ఐ హ్యావ్ టు బి ఎ ప్రాస్పర్ ఇన్ ఆల్ ద థింగ్స్, నేను కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, మై ఫ్యామిలీ హ్యాస్ టు ప్రాస్పర్ ఇన్, ఇదిగో నా కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి అంటే వీ షుడ్ అకార్డింగ్ టు ఫాలో ద స్క్రిప్చర్ వాట్ వీ నో నౌ. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానిని మనం ఫాలో అవ్వాలి. దేవుని పరిచర్య చేసే సమూయేలు వలె అయినా ఉండాలి, లేకపోతే ఆశ్రయించిన ఉజ్జియా వలె అయినా ఉండాలి, లేదా యథార్థంగా ఉండి అనుసరించిన హిజ్కియా వలెనైనా ఉండాలి, లేదంటే దేవునికి ఇష్టడైనటువంటి దావీదు వలెనైనా ఉండాలి, లేదంటే పాపానికి దూరంగా ఉండి దేవుని తోడు సంపాదించుకున్న యోసేపులాగైనా
ఉండాలి. ఈ ఆదివారం దేవుని సన్నిధిలో ఏకీభవించినటువంటి మన కుటుంబాలలో అట్టి మనుషులుగా ఉండు కృపను మనకిచ్చి అట్టి ప్రాస్పర్ని ప్రభు మనకు కలగజేసి బలపరిచి నడిపించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. విన్నటువంటి వర్తమానమును బట్టి అవునయ్యా, మా జీవితాలలో వర్ధిల్లాలి అంటే వర్ధిల్లినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వర్ధిల్లినటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చావు అయ్యా. వర్ధిల్లినటువంటి దావీదును, వర్ధిల్లిన ఉజ్జియాను, వర్ధిల్లిన హిజ్కియాను, వర్ధిల్లినటువంటి యేసేబను, ఇదిగో ప్రభువా వర్ధిల్లినటువంటి సాముయేలును జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.